వాటి పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత చిరుమల రాకేష్ గారు, విశ్లేషకులు విజయనారా గారు. గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది రేవంత్ రెడ్డి వైఖరి? మోదీకి కావచ్చు, పక్క రాష్ట్రానికి కావచ్చు, వాళ్ళకి ప్రయోజనం చేకూర్చే విధంగా చేస్తున్నాడు తప్ప తెలంగాణ ప్రయోజనాలు కాపాడే సోయి ఎక్కడ ఉన్నట్టుగా అనిపిస్తలేదు. ఎక్కడ ఆయన కాపాడే ప్రయత్నం కూడా చేయట్లేదు. ముందుకే పోయి హక్కులన్నీ తీసుకుపోయి పక్కన వాళ్ళకి గడ్డబెట్టి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మీరు మాకేంటి అని ఉల్టా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది, ఎట్లా అర్థం చేసుకోవాలి? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ స్వేచ్ఛ గారు, విజయ్ గారు, టీనిస్ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్, భౌగోళికంగా తెలంగాణ మీద అవగాహన లేనటువంటి ఒక వ్యక్తికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకంటే మొన్న మనం స్పష్టంగా చూసాం, అసలు దేవాదుల ఎక్కడుంది? నిజంగా కూడా ఎవరన్నా వరంగల్ వాళ్ళు అయితే ఇంకా అంటే మేము ఉత్తర తెలంగాణ వాళ్ళందరూ కూడా ఏం అంటే గోదావరిలో దేవాదుల అనేసి ఎస్ఆర్ఎస్పి తర్వాత ప్రాజెక్టు స్టార్ట్ చేసిందంటే దేవాదులనే, పంప్ హౌస్ లేకుండా దేవాదులు స్టార్ట్ చేసి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అక్కడ అది స్టోరేజ్ ట్యాంక్ కూడా కట్టడం జరిగింది. దేవాదులు ఎక్కడుంది అనే క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి బంకంజర్లో ఏ బేసిన్లో వస్తుంది? అసలు దేనికి పెట్టుకున్నావు నువ్వు పీపీటీ ప్లాంటేషన్ దేనికి పెట్టుకున్నావు? అంటే ఏది ఎక్కడుందో, నది ఎటు నుంచి వెళ్ళి ఎటు పోతుందో, అసలు ఏ క్యాచ్మెంట్లో ఏది ఉన్నదో ఏమీ తెలియకుండా పీపీటీ ప్లాంటేషన్కి వచ్చేసారు. రాగానే ఈయనకు అడ్వైజర్ నిన్న అంటే మన ఏది లేఖ కూడా చూసినాం. అంతకుముందు వాటర్ అగ్రిమెంట్ అయినప్పుడు ఆయనే ఉండే. ఆయన ఏమంటాడు, ఎక్కడుందండి ప్రకాశం సార్ అంటాడు. అరే అది పెన్నా బేసిన్ ఉంది, పెన్నా నది అసలు ప్రకాశం డిస్టిక్లో పారద్రా బాబు అని చెప్పేసి ఆ ముఖ్యమంత్రికి చెప్పి ఆఫీసర్కి వెళ్ళాడు. ఆ ఆఫీసర్కి అది తెలియదు. ఇలాంటి వాళ్ళతోటి ఈరోజు గోదావరి జలాలను పరిరక్షిద్దామని, లేకపోతే కృష్ణా జలాలు కాపాడాలని మనం ఎంతసేపు పోరాటం చేసినా, నిజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసలు ఏ వాగు ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది, ఏ వంక ఎక్కడి నుంచి పోతుంది, ఎట్లా లింకు కెనాల్ గొలుసుకట్టు చెరువులు ఎట్లా నిర్మించాలి, నీళ్ళు ఎట్లా నింపాలి, అసలు తెలంగాణను సస్యశ్యామలం ఎట్లా చేయాలి. ఈరోజు 85% దేశంలో అది ల్యాండ్ యూటిలైజ్ చేస్తున్నటువంటి అగ్రికల్చర్ యూటిలైజ్ చేస్తున్న ప్రాంతం ఏదైనా ఉందంటే తెలంగాణ. అలాంటి కాడికి ఈరోజు రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి రావడం, నాకు ఎవరి ఫ్లాట్ ఎక్కడ ఉందో తెలుసు, హైదరాబాద్లో ఉన్న సర్వే నెంబర్లన్నీ తెలిసి అంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ చేయడానికి వచ్చింది తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయడానికి రాలేదు. తెలంగాణ మీద కనీస అవగాహన కూడా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటాడు, అరే నువ్వెవరండి అని చెప్పిన మాట ఏంది ప్రెస్ మీట్లో? ఒక ముఖ్యమంత్రిగా ఉండి మోడీకి చంద్రబాబు అవసరం ఉంది, చంద్రబాబుకు గోదావరి జలాలు అవసరం. అంటే తెలంగాణకు అవసరం లేదా గోదావరి జలాలు? కృష్ణా జలాలు, గోదావరి జలాలు తెలంగాణకు వద్దాం, మరి ఏడికని తీసుకొస్తావు నీళ్ళు? అంటే నేను ఏమంటున్నా, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా ఒక వింతైన తర్కాన్ని. అంటే సరే, నువ్వు నీ స్కూల్ వచ్చేసి బీజేపీ స్కూలు, నీ కాలేజ్ వచ్చేసి టీడీపీ కాలేజ్, నువ్వు నౌకరు చేస్తుంది కాంగ్రెస్ దగ్గర అన్నావు. అంటే ఎప్పుడైనా నౌకరు వదిలిపెట్టచ్చు ఆయన. ఇది నా శాశ్వతం కాదు, నేను ఇక్కడ నౌకరే చేస్తున్నా, ఇది ఉత్తర టెంపరీగా వచ్చినా అని చెప్తుండు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, కంప్లీట్గా రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర ప్రయోజనాలకు, తన రాజకీయ లబ్ధి మనుగడ సాగించడానికి, తెలంగాణను తాకట్టు పెట్టడానికి సిద్ధమైనటువంటి నాయకుడే తప్పితే ఏ రోజు కూడా తెలంగాణ బాగు గురించో, తెలంగాణ నీళ్ళ గురించో, తెలంగాణ నిధుల గురించో, తెలంగాణ ఏదైతే ఉద్యోగాల గురించో కొట్లాడేటువంటి నాయకుడైతే కాదు, కాజాలడు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, పార్టీలు వేరు కావచ్చు, కానీ తెలంగాణ ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నాయకులుగా, అదేవిధంగా ఒక రాష్ట్రం గురించి పోరాటం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మన నీళ్ళను మనం కాపాడుకుందాం. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ కృష్ణా నీటి గురించి నల్గొండలో బహిరంగ సభ పెట్టుకున్నాం, కృష్ణా నీళ్ళు దోసుకపోతా అంటే. ఈరోజు మరొకసారి గోదావరి నీళ్ళ గురించి తప్పకుండా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గలమెత్తడం జరుగుతుందండి. రైట్ విజయ్ గారు, అంటే ఒకవైపు బీజేపీ విషయానికి వస్తే మిత్రపక్షంగా ఉన్న ఏపీ ఏమో తమ పనులు సాగించుకుంటుంది. అంటే ఈ నీటికి సంబంధించి నదుల అనుసంధానం అనే విషయంలో తమ మీద కుట్ర జరుగుతుంది, తమ రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటే స్వపక్షం కూడా, అంటే సెంటర్లో బీజేపీ ఉంది, ఛత్తీస్గఢ్లో అక్కడ కూడా బీజేపీ ఉంది, కానీ మాకు నష్టం చేస్తే ఊరుకోమంటే అక్కడ ముఖ్యమంత్రి తమ నీళ్ళు తామే వాడుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ఎందుకు ఇట్లా అనంటే ఏం చెప్పాల్సిన అవసరంగా అనిపిస్తున్నది? ఒకటి, ఆయనకు తెలంగాణ మీద ప్రేమ లేదు. నేను ముఖ్యమంత్రి కావాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చిండు, ముఖ్యమంత్రి అయిండు. ఇక రాష్ట్రం ఏమైనా ఏం లేదు, ఆ పొలిటికల్గా వాళ్ళ రాజకీయ పార్టీ ఏమైనా ఏం లేదనే భావంతో పూర్తిగా చంద్రబాబు నాయుడు హోల్డ్లోనే
పనిచేస్తున్నాడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదు, చంద్రబాబు హోల్డ్లో పనిచేస్తే నాకు అన్ని రకాలుగా రాజకీయంగా రక్షణ ఉంటుంది అనేది. ఎగ్జాంపుల్స్ ఇదే కాదు, ఇక్కడ కంటే ముందు అసెంబ్లీ కొత్తగా అధికారం వచ్చినటువంటి సమయంలో అసెంబ్లీకి ఒక సలహాదారులాగా పెట్టుకున్నటువంటి ఒక అతను, ఆంధ్ర అతన్ని తెచ్చి పెట్టుకున్నాడు, చంద్రబాబు శిష్యుడు. ఇక్కడ నెక్స్ట్ ఏమంటే అక్కడ ఎలక్షన్స్ జరిగినాయి, అక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అదే మనిషిని తీసుకొని అసెంబ్లీ సెక్రటరీగా పెట్టుకున్నాడు. చూడండి ఎంత రిలేషన్స్ కొనసాగుతున్నాయో. ఇక్కడ అసెంబ్లీ సలహాదారు పెట్టుకుని మొత్తం ఆయన ద్వారానే నడిపించారు. అప్పుడు అసెంబ్లీ మొత్తం ఉన్న అఫీషియల్ ఇక్కడ వాళ్ళు ఉన్నప్పటికీ మొత్తం ఆయన చెప్పిందే నడవాలి, ఆయనకు రూమ్ ఇచ్చి అక్కడ అధికారం రాగానే ఇమ్మీడియట్గా అసెంబ్లీ సెక్రటరీ అయిపోయింది అక్కడ. అంటే వాస్తవానికి అంటే నెక్స్ట్ ఉన్నటువంటి సీఎం ఆఫీస్లో కూడా ఆదిత్యనాథ్ దాసు, అదేవిధంగా అక్కడ చేసినటువంటి ఈ అన్నిటికేంది విషయాలు, ఈ గోదావరి జిల్లా తరలింపు విషయంలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కోవర్ట్గానే ఆదిత్యనాథ్ దాస్ పనిచేస్తున్నట్టు అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని మొన్న ఢిల్లీలో జరిగింది ఏంది, నీతి ఆయోగ్ మీటింగ్లోనే ఈ కుట్ర ఇంప్లిమెంటేషన్కు తెరవడేది. అన్అఫీషియల్ అపెక్స్ మీటింగ్, గోదావరి జలాలు కాళేశ్వరం మీద, కాళేశ్వరం రిపేర్ చేయొద్దు, గోదావరి జలాల్లో మీన్ తరలించకపోతాం అనేది లంచ్. ఎందుకు ఈయన చెప్పిండు, లంచ్ టైంలో వీళ్ళు ముగ్గురు టేబుల్ మీద కూర్చున్నారు, ప్రధానమంత్రి, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూర్చొని. ఆ సందర్భంలో నా స్కూల్ ఇది, కాలేజ్ ఇది అని చెప్పినాడు. ఒక్క విషయమే చెప్పరు, ఈ విషయమే అసలు డిస్కషన్ జరిగింది. అది అనధికారిక అపెక్స్ మీటింగు. ఆ సమావేశంలోనే గోదావరికి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళే ఐడియా ఇచ్చినట్టు, ఇందులో 1000 టీఎంసీలు, ఇక్కడ 500 టీఎంసీలు అని ఉత్త లెటర్ పెట్టు, నేను ఢిల్లీకి పోయి పైరవ్ చేసుకుని, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంటే కదా, చంద్రబాబు నాయుడు చక్రనిప్తో ఉన్నటువంటి గవర్నమెంట్, నేను ఢిల్లీకి పోయి తెచ్చుకుంటాను అన్న కొద్ది రోజులకే ఈయన ఇది పెట్టి, లేకపోతే 1000 టీఎంసీలు గోదావరిలో, 500 టీఎంసీలు కృష్ణా అని ఐడియా ఎట్లొస్తుందండి? అది ఎవరికన్నా తెలంగాణ వాసులకు, నిజంగా తెలంగాణ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికన్నా వస్తుంది ఐడియా? వాళ్ళు ఇచ్చిన ఐడియాని ఈయన ఆ లెటర్ కూడా వాళ్ళే డ్రాఫ్ట్ చేసి ఉంటారు. మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం గారు మాట్లాడుతున్నటువంటి దాంట్లో మ్యాక్సిమం అవన్నీ కూడా ఆంధ్ర నుంచి వచ్చి ప్రిపేర్ చేసినటువంటి ఆ పేపర్ కటింగ్లు కానీ ఏవి కానీ వాళ్ళు ప్రిపేర్ చేసి పంపినటువంటి అదే కనిపిస్తున్నట్టు. 1000 టీఎంసీలు గోదావరిలో ఇచ్చి ఎన్ని అయినా వాడుకోవచ్చు అంటే, మరి 3000 టీఎంసీలు ఉన్నాయి, అందులో వాటర్ అవసరం లేదా? ఎక్కడిది తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఈయన తెలంగాణ ప్రయోజనాలు కాపాడే విధంగా వ్యవహరిస్తున్నాడా? ఆ రోజు నీతి ఆయోగ్లో కుట్ర చేసినటువంటి అన్అఫీషియల్ అపెక్స్ కమిటీ దాంట్లో కుట్రనే ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఇదంతా, ఈ డిపిఆర్ లేకుండా డబ్బులు ఇవ్వడం, దీనికి మోడీ అండ్ చంద్రబాబు నాయుడుకు ఈయన పూర్తిగా సహకరించడం, తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా. ప్లస్ ఇంకోటి ఛత్తీస్గఢ్కు ఉన్న సోయి ఇక్కడ బీజేపీ వాళ్ళకి లేదు, ఇక్కడ ముఖ్యమంత్రికి లేదు కదా. ఆయన కనీసం అట్లా ఫైట్ అవకాశం లేకుండా, నా పర్మిషన్ లేకుండా మీరు తీసుకోబోతున్నారు, గోదావరి మేమేం కావాలని ఆయన ఫైట్ చేస్తున్నాడు పోయి ఆ సొంత పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీని. వీళ్ళు ఏం చేస్తున్నారండి, ఇక్కడ బీజేపీ వాళ్ళు చంద్రబాబు మాటే, ఈడ ఉన్న కాంగ్రెస్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటే, ఎన్డీఏ గవర్నమెంటే నడుస్తుంది తెలంగాణలో కూడా పూర్తిగా బీజేపీకి సంబంధించి. కనీసం బీజేపీ వాళ్ళు 8 ఎంపీలు వచ్చినాయి. వీళ్ళు రాజకీయంగా మేము తెలంగాణలో అధికారం రావాలనుకుంటే ఇంత అన్యాయం చేసుకుంటూ, కళ్ళ ముందు అన్యాయం చేస్తుంటూ కూడా మాట్లాడకుండా పూర్తిగా మళ్ళీ ఆంధ్రాకే సపోర్ట్ చేస్తూ చంద్రబాబు కోసం. ఎందుకంటే తెలంగాణ సమాజం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అరే ఢిల్లీలో 16 ఎంపీలతో చక్రం తిప్పి అన్ని వేసుకోబోతున్న చంద్రబాబు, మనదేంటంటే ప్రాంతీయ అస్తిత్వం లేనటువంటి వాళ్ళు 8 ఎంపీలు 2 జాతీయ పార్టీలకు ఇచ్చి మనం తెలంగాణ వాళ్ళు చక్రం తిప్పొద్దా, తెలంగాణ వాళ్ళు ఏది చేద్దా, ఇదే ఆలోచించుకోవాలి. ఈ తెలివే 10 ఏళ్ళకే ఈ తెలివి లేకుండా వ్యవహరించినట్టుగా అనిపిస్తున్నట్టు. పనిచేయట్లేదు వాళ్ళు. ఢిల్లీలో ఎందుకు భయపడుతుండండి? మోడీ వచ్చి లోకేష్ని బాహుబలి అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏ సిచ్యువేషన్ ఆయన చక్రం తిప్పుతున్నాడు కాబట్టి ఆయన భయపడుతున్నటువంటిది. మరి అదే తెలంగాణ వాళ్ళని భయపెట్టదు, ఆడెవరు కూర్చోవాలనే తెలంగాణ వాళ్ళు డిసైడ్ చేసే పరిస్థితి వస్తేనే ఈ బనకచర్ల కానీ, గోదావరి జలాలు కానీ, ఇతర పారిశ్రామిక కారిడార్లు కానీ, మనకు రావాల్సినటువంటి నిధులు, అదనపు నిధులు కానీ ఆ రకంగానే వస్తుంది. తెలంగాణ వాళ్ళు చక్రం తిప్పితేనే ఢిల్లీ అయితే, లేకపోతే నీళ్ళు గోదావరి పోతుంది, కృష్ణా పోతుంది. దానికి తోడు ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఇంకేముంది, మొత్తం అయ్యేపాయిగా మొత్తం అప్పచెప్పినట్టే. దొంగకు తేలేసి వాళ్ళకే అప్పచెప్పి మొత్తం చంద్రబాబు నాయుడునే తీసుకొని మమ్మంటుంటే ఆదిత్యనాథ్ దాస్ని ఎట్లా తెచ్చిపెట్టుకుంటారండి? కేసులు వేసిన ఆయన తీసుకొచ్చి. ప్లస్ ఎగ్జాంపుల్ తెలిసిపోతుంది కదా, అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారము ఇక్కడిది. నిన్న సిపిఆర్ఓగా పెట్టుకున్న ఆయన కూడా ఆంధ్ర ఆయనే,
మొత్తం ఆ టీమే మళ్ళీ చంద్రబాబుకు సంబంధించినటువంటి టీంలోనే ఉన్నటువంటి వాళ్ళు. ఎస్ అంటే అల్టిమేట్ గా తెలంగాణ మీద కుట్రనే జరుగుతుంది. మిగులు జలాలు అని ఏదో మాట వరుసగా చెప్తున్నారు కానీ వాస్తవానికి ఫ్యాక్ట్స్ అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కానీ వాటన్నిటి కూడా కప్పిపుచ్చి తమ ప్రయోజనాలు నెరవేర్చుకునే విధంగా కుట్ర జరుగుతుంది. రాకేష్ గారు, ప్రధానంగా మరి 3000 టీఎంసీలు ఎక్కడ అనేది మిగులు జలాల నుంచే మేము వాడుకుంటాం, మీరు వాడుకున్నాక మిగిలినాయని చంద్రబాబు పదే పదే చెప్తున్నాడు. ఇదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడ మిగులు జలాలు ఎక్కడ ఉన్నాయనే దానికి సంబంధించి ప్రధానంగా ప్రశ్న వస్తుంది. అండ్ కేంద్ర జల సంఘమే అక్కడ మిగులు జలాలే లేవనే విషయాన్ని ప్రస్తావించిన పరిస్థితి. సో క్లియర్గా అన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుంటే ఏడాదిలో 8 నెలలకు మిగిలేవి 527 టీఎంసీలు మాత్రమే అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సో వాస్తవాలు ఇట్లా ఉంటే కూడా చుట్టూ ఇదంతా ఏం నడుస్తుందని భావించాల్సిన అవసరం ఉంది. మేడం ఇక్కడ స్పష్టంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఆ క్యాచ్మెంట్ అంటే ఇంటర్నేషనల్ వాటర్ లా ప్రకారం ఏదైతే ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అంటే వాళ్ళకందరికి సరిపోయేంత వాటర్ యూటిలైజ్ అయిన తర్వాత సరే తర్వాత ఏదైనా పర్మిషన్ ఇస్తే ఇవ్వచ్చు కావచ్చు. కానీ నువ్వు కంప్లీట్గా ఒక 2 బేసిన్లు అంటే గోదావరి బేసిన్ యూటిలైజేషన్ పక్కన పెట్టి కృష్ణా బేసిన్ యూటిలైజేషన్ పక్కన పెట్టి పెన్నా బేసిన్కు వాటర్ను తరలిస్తా అంటే అది సరైన పద్ధతి కాదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మన రాష్ట్రంగా మనం ఏం పోరాటం చేయాలి? మన రాష్ట్రానికి కావాల్సింది ఇప్పుడు నువ్వు ఎంత తీసుకుంటే దాంట్లో మిగులు జలాల్లో నువ్వు ఎంత తీసుకుంటే దాంట్లో సగం నాకు కూడా రావాలి కదా, అదే లెక్క కదా ఉన్నది. దాని గురించి మాట్లాడకుండా నువ్వు నాకు 1000 ఆయన ఎవడు ఇచ్చే నీకు నువ్వు కదా ఫస్ట్ ఉన్నది అండ్ నెక్స్ట్ వచ్చి సరే నువ్వు 1000 అంటాను. నేను ఇదే రేవంత్ రెడ్డి గారిని అంటా, నువ్వు 1000 ఏడ వాడుతున్నావు చూపెట్టు. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ యూటిలైజేషన్ లేకుండా దాన్ని మొత్తం డ్యామ్లను ఎత్తిపెట్టిన తర్వాత నువ్వు గేట్లను ఎత్తిపెట్టిన తర్వాత మరి నువ్వు 1000 కూడా వాడతావు చూపెట్టాలి కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి నీటిని అన్నింటినీ వాడడానికి షేక్ అండ్ బరేజెస్ నిర్మాణం చేసిండు. ఎంత నిర్మాణం చేసిండంటే ఒక 700 కిలోమీటర్లు తెలంగాణలో గోదావరి ప్రవహిస్తుంటే 350 కిలోమీటర్లు లైవ్గా ఉంచిండు. లైవ్గా ఉంచినట్టు ఎప్పుడు నీళ్ళతో నిండున్నాయి. అది ఎస్ఆర్ఎస్పీ నుంచి వాళ్ళు మొదలుపెట్టుకుంటే సదర్మాట్ అంటే మన ఎల్లంపల్లి కావచ్చు, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, అక్కడ తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్ట్ ప్రతి ఒక్క బ్యారేజ్లో నీళ్లు నింపి మొత్తం కూడా గోదావరి ఎప్పుడు నీళ్ళతో నిండేటట్టు చేసిండు. తద్వారా ఏమైంది? తెలంగాణలో గ్రౌండ్ వాటర్ టేబుల్ రేజ్ అయింది. తెలంగాణలో రైతులు దాదాపుగా 30 లక్షల బోర్వెల్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఫుల్ ఛార్జ్ అయిపోయినాయి. కాబట్టి తద్వారా ఏంది ఇక్కడ ఇరిగేషన్ పెరిగింది. ఈరోజు నువ్వు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? నీళ్ళని కిందికి పోని మొత్తం గేట్లను ఎత్తిపెట్టు, అది రిపేర్ కూడా 1.5 year ఇప్పుడు దగ్గర 1.5 year 2 సంవత్సరాలకు వస్తుందండి. నువ్వు ఒక సిమెంట్ బస్తా కొన్నావా ఏదైనా ప్రాజెక్ట్ కట్టడానికి? ఒక ఇటుక పెట్టినవా? నువ్వు కనీసం నువ్వు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నువ్వు అదైనా మొదలైందా? ఏది మొదలు కాలే. ఒక చిన్న లింకు కెనాల్ అయిపోతే ఏదైతే మన పాలమూరు ఎత్తిపోతల పథకం అయిపోతుంది. ఒక 10 కిలోమీటర్ల లింకుకు తవ్వాలి. ఈయన ఎస్ఎల్బీసీ అని చెప్పేసి అక్కడ శవాల దిబ్బగా మారుస్తుంది తప్పితే కనీసం ఈ పాలమూరు ఎత్తిపోతలు కంప్లీట్ చేయట్లేదు. ఎందుకు కంప్లీట్ చేయలేదు అంటే ఆంధ్ర పాలకుల యొక్క మెప్పు పొందడానికి, వాళ్ళకు నీళ్ళు ఇవ్వడానికి. ఈరోజు నీకు ఎప్పుడైతే జూరాల నిండిందో శ్రీశైలంకు వాటర్ వస్తాయి. శ్రీశైలంలో కానీ బ్యాక్ వాటర్లో కానీ మన నీళ్ళు మనం ఎత్తిపోసుకోవచ్చు కదా. మరి ఎందుకు చేస్తలేవు నువ్వు? కాబట్టి నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి రాష్ట్రం మీద సోయలేదు. ఏమనంటే నన్ను కోసుక తినుర్రి, నన్ను సంపక తినుర్రి, నన్ను నరక తినుర్రి, నేను ఎడికైనా పోతే దొంగోలే చూస్తుర్రు, నా చెప్పులు ఎత్తుకపోతారా అని చూస్తారు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేమంటానంటే ఓ దిక్కు నీళ్ళని ఒకరిని తీసుకుపోమంటావు, కింది రాష్ట్రాన్ని నీళ్ళు తీసుకుపోమంటావు, పై రాష్ట్రాల్లోకి మీరు ఏమైనా చేసుకోరంటావు. నువ్వేం చేస్తావు అసలు ఈ రాష్ట్రానికి? నీ విజన్ ఏంది ఈ రాష్ట్రం మీద? అంటే రాష్ట్రానికి ఏం చేయకుండా ఉండడం కోసమైనా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నట్టుగా కనిపిస్తుంది. కూర్చున్నబెట్టింది కాంగ్రెస్ పార్టీ. నేనేమంటానంటే వాళ్ళ స్కూల్ కాదు, వాళ్ళ కాలేజ్ కాదు, కానీ తీసుకొచ్చి నౌకరు పెట్టుకున్నా ఆడ ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా ఏడికైనా పోవచ్చు అని చెప్పేసి డైరెక్ట్ ఆయన చెప్పుకుంటుంటే కూడా ఆయన మొన్న దారుణం ఏంటంటే రాహుల్ గాంధీ ఎవరైనా బర్త్డే ఉంటే అందరూ ఆయనకున్నదే 3 ముఖ్యమంత్రులు ఈ దేశంలో. రాహుల్ గాంధీకి ఒకళ్ళు తెలంగాణ అయితే ఇంకొకరు కర్ణాటక, అవతల పక్క ఈ మధ్య ఈయన ఢిల్లీ పోతే కూడా కలవని పరిస్థితి. నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలియదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసిందో, ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కొల్లగొట్టేసి పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు లాభం చేకూర్చే విధంగా ప్రవర్తించిందో, మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అదే కొనసాగుతుంది, అదే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. మీరు స్పష్టంగా చూడండి, ఏదైతే 10 సంవత్సరాలు ఉద్యోగాలు విభజన అయిపోయి ఇంతకుముందు అన్నట్టు మొత్తం ఆంధ్ర నుంచి ఉద్యోగులందరినీ తీసుకొచ్చుకోవాలంటున్నాను. అరే ఆంధ్ర ఉద్యోగులు ఎందుకండి? మన ఉద్యోగులు మనకు ఉన్నారు కదా. నెక్స్ట్ వచ్చి అక్కడ వాళ్ళు అక్కడ కేటాయించారు, ఇక్కడ వాళ్ళని ఇక్కడ కేటాయించారు. మళ్ళీ నువ్వు కొత్తగా అక్కంతలు తీసుకొచ్చేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఎవరైతే అయినా పెట్టుకునే ప్రతి ఆఫీసర్ కూడా ఆంధ్ర నుంచి మైగ్రేషన్ చేసుకుంటూ పెట్టుకుంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం కూడా
గతంలో ఏమన్నాడు, అసలు మీరు అందరు ఉద్యోగస్తులనే పెట్టుకుంటారు, అందరు కూడా సర్వీస్ అయిపోయిన వాళ్ళని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఇస్తున్నారు అంటే ఈయన చేస్తుంది కూడా అది. ఈయన మొత్తం సర్వీస్ అయిపోయిన వాళ్ళు ఉండి ఆంధ్రాలో అయిపోయిన వాళ్ళు, తెలంగాణ వాళ్ళని కూడా కాదు, ఆంధ్రాలో సర్వీస్ అయిపోయిన వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుకుంటారు. ఇప్పుడు దాస్ గారిని తీసుకొచ్చి దేనికి పెట్టుకున్నావు నువ్వు సలహాదారుడు? దేనికి? ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎట్లా కట్టాలి, ఎంత లాభం చేయాలి ఈ రాష్ట్రానికి అనేది ఆయన విజన్ ఉండాలి. అంతేకాని పక్క రాష్ట్రానికి ఏం డెవలప్మెంట్ చేయాలి, పక్క రాష్ట్రానికి నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, నీతోటి పీపీటీ ప్రజెంటేషన్ ఇప్పించేట ఆయన నీకు ఆఫీసర్ ఎట్లయితారు, తెలంగాణ ఆఫీసర్ ఎట్లయితారు, తెలంగాణ జీతం ఎట్లిస్తావు? ఎస్, అంటే ఒక పక్క ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే నేను ఇది చేసిన అది చేసిన అని చంద్రబాబు అనేక సార్లు ఆల్మోస్ట్ డైలీ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక డౌట్ వస్తున్నది రాకేష్ గారు ప్రధానంగా, అంటే నిజంగా ఆయనకి అంటే అంత పనిమంతుడైతే అంత అభివృద్ధి చేయగలిగేటోడైతే ఆయన రాష్ట్రంలో ఆయన అధికారంలో ఉన్న ఆయన డెవలప్ చేసుకోవచ్చు. కానీ అంటే ఆయన ఏదో ప్రతిభావంతుడని ఏదో చూపించుకోవడానికి తెలంగాణని విఫలంగా చూపించాలి అనే ఒక కుట్ర ఏదైతే ఉన్నదో అక్కడ ఆయన పనితనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విజయ్ గారు, నిజంగా అంటే చంద్రబాబు నాయుడు తెలంగాణని విఫలంగా చూపిస్తే తప్ప ఆయన గొప్పగా కనిపించడు అని పరిస్థితి కనిపిస్తున్నది. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? విఫలంగా చూపించడానికి ఇది ఒక మంచి కోవర్ట్ దొరికిండు తెలంగాణకు సంబంధించి. ఆయన శిష్యుడు, ఆయన చెప్పుకుంటుండ్రు, ఢిల్లీలో కూడా మీటింగ్లు అవుతున్నారు కదా, చూపిస్తాడు తెలంగాణ. ఆయనకున్నటువంటి మనసులో ఉన్నటువంటి తెలంగాణ మీద కక్ష కావచ్చు, కోపం కావచ్చు, ఇట్లా రేవంత్ రెడ్డి ద్వారా నేను తెలంగాణ మీద కక్ష తీర్చుకోవాలి ఉన్నటువంటి దాని మీద అనే యాంగిల్లో రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నాడు. 3000 టీఎంసీల కథ చూసినట్లయితే 3000 టీఎంసీలు ఉన్నాయంట. 3000 టీఎంసీలు తెలంగాణ వాట 1170 రావాలి. ఒకవేళ ఉన్నాయనుకుంటే, మిగులు జలాలు ఉన్నాయనుకుంటే అవి రావాలి. మీరు అంతా కూడా కాకపోతే నువ్వేం చేయాలి, ధవళేశ్వరం దాటినాక తీసుకో, ధవళేశ్వరం తర్వాత పోతున్నటువంటి దాంట్లోకి వెళ్ళి తీసుకోమని అనాలి. ఈ ముఖ్యమంత్రి గారు చారిత్రక తప్పిదం కాదు నిన్న ఇచ్చిన లెటర్, చారిత్రక నేరమే. చారిత్రక నేరంగా భవిష్యత్తులో పరిగణిస్తారు, తెలంగాణ సమాజం శిక్ష ఇస్తారు. అది ఆ నేరానికి ఒక ముఖ్యమంత్రి కింది రాష్ట్రానికి నువ్వు 1000 టీఎంసీలు మాకు ఇచ్చి 500 ఇచ్చి నువ్వు ఎన్ని అయినా వాడుకోండి, ఆ 3000 టీఎంసీలు వాడుకోమని చెప్పడమా? ఒకవేళ మిగులు జలాలు 3000 టీఎంసీలు ఉన్నట్లయితే, మిగులు జలాలు ఉంటే ఈ వాటా వస్తుంది. ఒకవేళ నీకు అంతకుంటే నువ్వు మళ్ళీ పోలవరం నుంచి తీస్తున్నావు, ఇప్పుడు ఈ బనకచర్ల, నువ్వు నీకు ఆ మిగులు జలాలు అనిపిస్తే ధవళేశ్వరం నుంచి తీసుకో. ధవళేశ్వరం నుంచి పోతుంటే సముద్రంలోకి పోయేదాన్ని ఉంటే ధవళేశ్వరం తర్వాత తీసుకో, అప్పుడు ఉన్నటువంటిది. ఇవన్నీ కాకుండా ఒక చారిత్రక నేరంగా లెటర్ ఇవ్వడం అనేది అదొక చారిత్రక నేరంగా మిగిలిపోతుంది తెలంగాణకు. అదొక నీళ్ళ విషయంలో ప్రతిసారిగా ట్రిబ్యునల్ ముందు కానీ ఇంకే రకమైన కోర్టుల ముందు కానీ వాదించేటప్పుడు కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అదే లెటర్ చూపిస్తుంది. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి 1000 టీఎంసీలు 500 టీఎంసీలు ఇచ్చి ఎన్ని నీళ్ళైనా వాడుకోమని మాకు అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికే ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన చక్రం తిప్పే ప్రభుత్వం ఆయన ఉన్నప్పుడల్లా కింది రాష్ట్రం చెప్పినాక మీరేందండి మీరు వాడుకోండి అనే వాదన తీసుకొస్తారు. ఈ రకమైనటువంటి వాదన ఎక్కడి పోయినా ఈ వాదన ఇదొక టెక్నికల్గా కూడా వాళ్ళకు ఉపయోగపడేటువంటి, అందుకే చారిత్రక నేరంగా ఇచ్చిన ఈ లెటర్ చారిత్రక నేరంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే తెలంగాణ సమాజం అరే ఏమరపాటుతో చేసి ఎంత ఘోరంగా అయిపోయినటువంటిది, నీళ్ళ వాటా పోతుంది, పారిశ్రామికంగా ఏం లేదు, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ హైదరాబాద్ని దివాలు తీపిచ్చి అమరావతికి పంపించే కుట్ర జరుగుతున్నది. ఈ రకమైనటువంటి కుట్రలు తెలంగాణ మీద చేస్తుంటే ఈయన సహకరిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చూసి చూడనట్టుంటున్నారా? తెలంగాణ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు మరి ఆంధ్రాకు సంబంధించినటువంటి దాదాపు ఆయన కోవట్లాగానే పనిచేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిగా పనిచేయట్లేదు. ఆయన స్కూలు కాలేజ్ ఏదైతే చదివిండో ఆ స్కూలుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, కాలేజీకి కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఉద్యోగం వేరే దాంట్లో చేస్తూ ఆయన నెరవేరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. తెలంగాణ ప్రయోజనాలకు ఒక పెద్ద దెబ్బ తగులుతున్నటువంటి ప్రమాదం అంచున ఉన్నాము తెలంగాణ సమాజం. నీళ్ళ విషయంలో మళ్ళీ వెనకడికి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్. ఈ వాదన ప్రతిసారి ఈ వాదనే వస్తుంది. ఒక ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఆ లెటర్ ఇచ్చిండు అంటే నిరంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పోయి ఇచ్చిండు, ఎట్లా ఉన్నాడు నాకు అర్థం. పక్కకు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 1000 టీఎంసీలు 500 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకొని ఆ లెటర్ ఇచ్చి వచ్చిండో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇది ఆ పార్టీకి రాజకీయంగా కూడా ఈ లెటరే భవిష్యత్తులో ఆ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి సమాధి కూడా అయ్యే అవకాశం కనిపిస్తున్నది. అందుకని ఇప్పటికైనా మేల్కొని ఆ లెటర్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పాలి. కొత్త లెటర్ మాకు వాటా కావాలని చెప్పి మరింత హక్కులు కావాలని కొట్లాడే విధంగా
ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకుంటేనే వీళ్ళందరూ గైడెన్స్ ఆదిత్యనాథ్ దాస్ కానీ ఇంకా ఉన్న అటువంటి వాళ్ళు ఆయన టీం చంద్రబాబు నాయుడు టీంలో మొత్తం ఈయన గైడ్ చేస్తుంటే అలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఇంకెలాంటి నిర్ణయాలు ఉంటాయి? ఇది తెలంగాణ సమాజం ఆలోచించాలి. వితిన్ ద రాజకీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఒరిజినల్ తెలంగాణ అభిమానులు ఎవరైనా ఉంటే కూడా ఈ రకమైనటువంటి నష్టం చేయటాన్ని మీరు నిలదీసి ఆ లెటర్ వెనక్కి తీసుకునే విధంగా చూడాలని మనం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రాకేష్ గారు, ప్రధానంగా తెలంగాణ పోరాటం చేసుకుని సొంత రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడుకి తెలంగాణ మీద ఎందుకు ఆయనకి ఎందుకు తెలంగాణ మీద కన్ను? అంటే ఆయన రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఆయన రాష్ట్రాన్ని ఆయన పరిపాలించుకోవచ్చు కదా. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా అంటే ఇంకా కూడా తెలంగాణ మీద ఎందుకు కన్ను? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో రైతాంగం పడుతున్న గోసలు కావచ్చు, అనేక అంశాలకు సంబంధించి లోపాయికారిగా చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ ఎంత మేరకు ఉంది అనేది కొంచెం లాజికల్గా కూర్చొని ఆలోచిస్తే అక్కడ విషయాలు ఫ్యాక్ట్స్ అన్ని కూడా కళ్ళ ముందర కనిపిస్తున్న పరిస్థితి. అంటే ఎందుకు ఆయనకి తెలంగాణ, ఆయన రాష్ట్రం ఆయన చూసుకోకుండా తెలంగాణ మీద ఇంకా ఎందుకు అనేది ఒక ప్రధాన ప్రశ్న. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జనరల్గా నువ్వు పెద్దగా అయిన తర్వాత నీకు పాయింట్ గుర్తిస్తే ఇప్పుడు బట్టలు వేసుకోకుండా ఉండు అని చెప్పేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు. జనరల్గా ఏం చేస్తాడు, ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నా అని చెప్పాడు. నేను 2047 చేస్తా, 2050 చేస్తా అని చెప్పేసి ఈయన ఉంటాడో ఉండని తెలియని కాలానికి లెక్క పెడతాడు. గతంలో మనం చూసినాం. అదేవిధంగా నేను ఏమంటున్నానంటే, ఈరోజు ఆయన ఎంతసేపు తెలంగాణ అభివృద్ధి చెందింది అంటే తెలంగాణ ఎప్పుడూ అభివృద్ధి చెందింది. నువ్వు రాకముందు ప్రపంచంలో నెంబర్ 1 ఇక్కడ ఉన్నటువంటి రాజు నిజాం రాజు. నువ్వు లేనప్పుడు, నువ్వు పుట్టనప్పుడే ఇక్కడ నెంబర్ 1, ప్రపంచంలో నెంబర్ 1. నువ్వు అసలు నీ ఆంధ్రప్రదేశ్లో కరెంటు చూడనప్పుడు తెలంగాణలో 1910లో కరెంటు ఉండే. హుస్సేన్ సాగర్ రోడ్డున హుస్సేన్ సాగర్ పవర్ జనరేషన్ స్టేషన్ ఉండే. నువ్వు పుట్టక ముందు ఇక్కడ నిజాం సాగర్ ఉండే. గోదావరి మీద ఆనకట్టలు కట్టుకున్నటువంటి పరిస్థితి. నువ్వు పుట్టక ముందు ఇక్కడ ఉన్నటువంటి ఇరిగే అగ్రికల్చర్ చేయడానికి బతుకు తెరువుకు ఆంధ్ర నుంచి వెళ్ళి కూలీలు వలస వచ్చింది మన నిజామాబాద్కు. కూలీ వాళ్ళు ఏదో వ్యవసాయం నేర్పినానంటారు. ఒక పిసిసి ప్రెసిడెంట్ ఒక అవివేకంతో మాట్లాడతాడు ఆయన. నేనేమంటానంటే, ఇక్కడ కూలి పనికి వచ్చిన వాళ్ళంతా అక్కడ వరదలు వానలతో అల్లలాడుతుంటే ఇక్కడ నిజాం సాగర్ కింద కూలి పనికి వచ్చిన వాళ్ళు వాళ్ళంటే తెలంగాణను అభివృద్ధి చేసిరట. మీరుగా శ్రీనాథ మహాకవి చెప్పిండు కదా, సన్నన్నం తినాలంటే తెలంగాణకు పోవాలని చెప్పిండు. అట్లాంటిది నేనేమంటానంటే, ప్రతి ఒక్క దానికి మేం చేసే అభివృద్ధి ఏంది, నువ్వు చేస్తే ఏమి అభివృద్ధి? నీ చిత్తూరు జిల్లా అభివృద్ధి చేసుకోనుంటివి. నీ కుప్పంలో ఒక మహిళను చెట్టు కట్టేసి కొట్టిరు. ఆడవిక రాజ్యం నడుస్తుంది నీ కుప్పంలో, నీ కాన్స్టిట్యున్సీలో. నేనేమంటానంటే, నువ్వు అభివృద్ధి చేసుకుంటే అరే సెక్రటరేట్ కట్టవా ఒకటి. మా కేసీఆర్ గారు ఇక్కడ అద్భుతమైన సెక్రటరేట్ కట్టిండు. ఒక 2-3 ఏళ్ళల్లో, ఒక 4 ఏళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. నువ్వు నిర్మాణం చేయి, 5 ఏళ్ళు ఉంటావు. అరే పోలవరం సెంట్రల్ ఫండింగు. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్కూలు కాలేజీ చదువుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి తిరుగుతారు. దాంట్లో పోయి నేను చేయలేదని తిరుగుతా అంటాడు ఈయన ఢిల్లీకి పోయి. ఒకటే నేనేమంటానంటే, ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడుకు నేను అభివృద్ధి చేసిన నాతోటి అరే నీతోటి అభివృద్ధి అయితే ఆంధ్ర కూడా అభివృద్ధి కావాలి కదా. ఓన్లీ హైదరాబాద్ ఎందుకు అభివృద్ధి అయింది? హైదరాబాద్ ఒకటే ఎందుకు చూపిస్తావు? హైదరాబాద్లో కాదు కదా పంటలు పండేది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మొత్తం తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేసిన కేసీఆర్. నువ్వు తెలంగాణలో కట్టిన ఒక ప్రాజెక్టు పేరు చెప్పు. నువ్వు కట్టింది ఏంది? ఒక్క 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి దాంతో హైదరాబాద్ అభివృద్ధి చెందిందట. ఒక బంగ్లాతోటి అభివృద్ధి చెందుతుందా? నేనేమంటున్నానంటే, ఎస్ ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే ట్విన్ టవర్స్ మీద అటాక్ జరిగింది, అమెరికా నుంచి కంపెనీలన్నీ కూడా ఇక్కడ అన్సెక్యూర్డ్ ఉన్నాయి అండ్ మైగ్రేట్ అయినాయి. అదే టైంలో కర్ణాటక బెంగళూరు ఐటీ సెక్టర్ డెవలప్ అయింది, అది కూడా నువ్వే చేసినావా? నోయిడా డెవలప్ అయింది, పూణే డెవలప్ అయింది, చెన్నై డెవలప్ అయింది, అవన్నీ కూడా నువ్వే చేసినావా? ఈయననే కంప్యూటర్ కనిపెట్టినట్టు, ఈయననే సాఫ్ట్వేర్, మైక్రోసాఫ్ట్వేర్ అంటే ఈయననే చంద్రబాబు సాఫ్ట్వేర్ అన్నట్టు ముచ్చట చెప్తాడు. కాబట్టి నేనేమంటా, నీ అభివృద్ధి చేసుకుంటే నువ్వేదన్నా ఈ 1 ఇయర్ అవుతుంది, నువ్వు 1 ఇయర్ నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కట్టినటువంటి ఒక బిల్డింగ్ పేరు చెప్పు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు కడతామని చెప్పేసి గతంలో 10 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నావు కదా, తర్వాత ఇంకో 5 ఏళ్ళు ఉన్నావు, 15 ఏళ్ళు ఉన్నావు కదా. పోలవరంలో ఎక్కడ దాకా కన్స్ట్రక్షన్ చేసినావు చెప్పరాదు? నువ్వు ఎన్ని నీళ్ళు ఆపుతున్నావు చెప్పరాదు? నేనేమంటే మోటార్ లాంచ్ చేసినా, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళి పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడానికి తప్పితే
ముచ్చట చెప్పడానికి మీడియా మేనేజ్మెంట్ కి పనికొస్తారు అంటే చంద్రబాబు పనితనం ఈరోజు చంద్రబాబు అంటే రీసెంట్ గా అంటే సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. అంటే ఇక్కడ తెలంగాణ సెక్రటేరియట్ కట్టడానికి ఎంత ఖర్చు అయింది, ఈ నిర్మాణం ఎట్లా ఉన్నది, మరి ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఎంత ఖర్చు అయింది, అది కూడా టెంపరీ, ఎంత ఖర్చు పెట్టింది అనే విషయాన్ని కూడా అదంతా ప్రస్తావించి ఇది చంద్రబాబు పనితీరని కూడా మొత్తం చక్కర్లు కొడుతుంది. అంటే ఇది ఒకటి చాలు నిదర్శనము ఆయన పనితీరు. చంద్రబాబు నాయుడు కరెక్ట్. మా కేసీఆర్ గారేమో ప్రాజెక్టులు కడదాం, సెక్రటరియట్ కడదాం, ఒక కమాండ్ కంట్రోల్ స్టేషన్ కడదాం, ఒక యాదగిరి గుట్ట కడదాం, ఒక బుద్ధవనం కడదాం. మన ఏది ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ చూపించారు కదా, అందాల పోటీలు జరిగితే చూపించిన అందం అంతా మా కేసీఆర్ అందమే. వీళ్ళ తాను అందం లేదు, చందం లేదు. చంద్రబాబు నాయుడు కట్టినటువంటి ఒక బంగ్లా చూపెట్టాలి, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఒక అభివృద్ధి చూపెట్టాలి. ఇదంతా ఒక అంశం అయితే నేనేమంటున్నానంటే, నువ్వేదైనా కట్టుకుంటే నీ రాష్ట్రంలో కట్టుకో. ఈరోజు కూడా నిన్ను ఎవడాపుతుండు? నువ్వేది కట్టకుండా నేనేమంటున్నానంటే, ఎంతసేపు నేను కేసీఆర్ గారు చేసిన మంచి పని ఏంటంటే మొత్తం అన్నీ కూడా భూమి మీద కనిపించేటి మంచిగా ప్రజలకు కనిపించేటి కేసీఆర్ గారు చేస్తే, చంద్రబాబు నాయుడు ఏం చేసిండంటే ఓ 4 టీవీ ఛానల్ పెట్టుకున్నాడు, 2-3 పేపర్లు పెట్టుకున్నాడు. అంటే నేనేమంటున్నానంటే ఆ పేపర్లు యోగా అన్నట్టు రోడ్ల మీద అందరిని వండబెట్టి యోగా అన్నట్టు యోగా అంటే ఈ విషయం కూడా రాకేష్ గారు. అంటే ఎందుకు తెలంగాణ మీద ఎందుకు ఇంకా కన్ను, నీ రాష్ట్రాన్ని నువ్వు చూసుకోకుండా ఇంకా తెలంగాణ మీద ఎందుకు కన్ను, ఎందుకు 10 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో మీడియా సంస్థలన్నింటినీ కూడా చేతిలో పెట్టుకుని హ్యాండిల్ చేయించడం, ఆ సంస్థలన్నీ ఉంటా తెలంగాణ సమస్యలు ఏవి కూడా చూపించకుండా ప్రింట్ కావచ్చు ఎలక్ట్రానిక్ కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే రీసెంట్ గా నిరుద్యోగులు కూడా మాట్లాడినరు. సో మీరు ఎందుకు తెలంగాణ ఎడిషన్లు పెట్టుకుంటున్నారు, మీరు ఎందుకు తెలంగాణలో మీరు ఆఫీసులు పెట్టుకుంటున్నారు, మా కష్టాలకు సంబంధించి మీకు వార్త వేయడానికి మీకు ఒక చిన్న స్పేస్ దొరకలేదా మీకు పేపర్లలో అని వాళ్ళు బహిరంగంగా బాహాటంగా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఒకటే చెప్తున్నా, తెలంగాణలో జరిగినటువంటి మంచి కనిపించదు, ఈరోజు జరుగుతున్నటువంటి నష్టం కనిపించకుండా చేస్తున్నారు వాళ్ళు. ప్రజలను తప్పుదోవ పట్టాడు. కానీ అన్ఫార్చునేట్లీ టెక్నాలజీ చాలా పెరిగిందండి, ప్రజలంతా కూడా చైతన్యవంతమవుతున్నారు. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు నిరంతరం నిలదీస్తుంటారు. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం, ఆ చైతన్యాన్ని నిరంతరం కొనసాగిస్తుంది. ఒకటి మాత్రం చెప్తున్నా, కేసీఆర్ గారు చేసినటువంటి మంచి ఈరోజు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది. సరే వాళ్ళు ఏం చేసిర్రు అని రేపు రాబోయే కాలంలో ఏ విధంగా కేసీఆర్ గారిని నాయకత్వంలో ముందుకు పోతారని మనం చూస్తాం. కానీ నేనేమంటున్నానంటే, ఈరోజు దేశంలో ఎవరు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు, ఎవరు అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలు, ఒక రైతు గురించి ఆలోచించిండు, ఒక వృద్ధురాలు గురించి ఆలోచించిండు, ఒక వికలాంగుల గురించి ఆలోచించిండు, అదేవిధంగా ఒక అమ్మాయి పెళ్ళైతే ఏం చేయాలో ఆలోచించిండు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఒక పాప పుడితేనో బాబు పుడితేనో 12,000 రూపాయలు ఇచ్చిండు, 13,000 రూపాయలు ఇచ్చిండు, ఒక కేసీఆర్ కిట్ ఇచ్చిండు. నువ్వు అసలు ఒక్క పథకం అసలు నీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మా గతంలో కేసీఆర్ గారు ఆధ్వర్యంలో సంక్షేమ పథకం ఒక పథకం పేరు చెప్పుర్రి. నేనేమంటున్నానంటే ఏమనంటే మేము ఫ్రీ బస్ ఇస్తామంటాం. ఫ్రీ బస్ ఇచ్చినావు కరెక్ట్గా, ఆర్టీసీని విలీనం చేసిపోయిన కేసీఆర్, మరి ఆ జీవో ఎందుకు ఇస్తలేవు నువ్వు? అంటే ఆర్టీసీ కార్మికుల కడుపు కొట్టే కార్యక్రమం. అంటే ఏడాదిన్నరలో దాదాపు 125 మంది ఆటో డ్రైవర్లు బలవన మరణానికి పాల్పడ్డ పరిస్థితి. ఆయన ఫ్రీ బస్ ఇచ్చిన 500 మంది రైతులు చనిపోయారు, ఒక 150 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు, నిన్ననే చేనేత కార్మికుడు చనిపోయాడు. వీళ్ళు వచ్చిన తర్వాత గతంలో కాంగ్రెస్ పాలనలో ఏదైతే ఆత్మహత్యలు ఉండనో, ఏదైతే తెలంగాణకు అన్యాయం జరిగిందో ఆ అన్యాయాలన్నీ కూడా మళ్ళా అవన్నీ మొదలు పెట్టడం జరుగుతుంది. ఏ ఉద్దేశంతో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాము, ఆ ఉద్యమ ఫలితాలన్నింటినీ వెనకకు నెట్టే విధంగా, అదేవిధంగా ఇప్పటికీ సమైక్యాంధ్ర పాలకులకు బానిసలుగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తారు తప్పితే తెలంగాణ బాగోగుల గురించి పనిచేయట్లేదు. నేనేమంటున్నా, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అంటున్నా, ఇంకో గోదావరిలో వాటర్ ఇంత యూటిలైజ్ చేస్తున్నాం, ఈడికేంచి యూటిలైజ్ చేస్తున్నాం, ఒక పీపీటీ ఎందుకు ఇవ్వను? నేనేమంటున్నా అంటే బంకంచెర్లకు మద్దతుగానే వీళ్ళు నిలబడ్డారు తప్పితే తెలంగాణకు మద్దతుగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు. ఇది రాబోయే కాలంలో తెలంగాణకు చాలా నష్టం చేస్తుంది. అసలు నువ్వు లేఖ ఎట్లు ఇస్తావండి? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు బీజేపీ ప్రభుత్వానికి లేఖ ఎట్లు ఇచ్చినావు? నువ్వేం చేయాలి? పోరాటం చేయాలి. ఛత్తీస్గఢ్లో నీళ్ళు అడుగుతారు, మహారాష్ట్రలో నీళ్ళు అడుగుతారు, కర్ణాటకలో నీళ్ళు అడుగుతారు, కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నీళ్ళు అడుగుతాయి. నువ్వు అసలు ఏం అడగకుండా నా ఇష్టమైన లేఖలు రాస్తాండి, ఎట్లా రాస్తావు నువ్వు? అంటే దీనికి సంబంధించి విజయ్ గారు, అంటే కాంగ్రెస్ అధినాయకత్వం కూడా సిగ్గుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉన్నదని అనుకుంటున్నారా? ఎందుకంటే బీజేపీ పట్ల
కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఖరి ఎట్లా ఉన్నది, ఏ విధంగా అనుకూలంగా ఉంటున్నాడు, ఏ విధంగా వ్యవహరిస్తున్నారు దానికి సంబంధించి, అంటే ఒక నాయకత్వ లేమి అనేది, ఒక అసమర్థ నాయకులు లీడ్ చేస్తే ఎట్లా ఉంటాయి పరిస్థితులు అనే దానికి తార్కాణంగానే కాంగ్రెస్ పరిస్థితి కనిపిస్తున్నది. దేశవ్యాప్తంగానే భావించాల్సిన అవసరం ఉన్నదా? కాంగ్రెస్ హైకమాండ్ అనేది కూడా ఒక అసమర్థత కనిపిస్తుందండి. Yes. రాహుల్ గాంధీది ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక ఆర్ఎస్ఎస్ భావజాలము పూర్తిగా మోడీకి లొంగిపోయేటువంటి వ్యక్తిని చీఫ్ మినిస్టర్ గా పెట్టుకున్నాడు. అంటే అసమర్థ రాహుల్ గాంధీ ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇట్లా వ్యవహరిస్తున్నాడు అని అంటారా? ఆ పశ్చాత్తాపం కనిపిస్తుందా ఏందని, నేను అసమర్థంగా నిర్ణయం తీసుకున్నా, కనీసం ఏంటంటే బర్త్డే పోతే కూడా కలుస్తలేడుగా సీఎం ని. అసమర్థ నిర్ణయం తీసుకుంటే పైసలు కూడా తీసుకోవద్దు కదా విజయ్ గారు? పైసలు అందుకేనేమో డబ్బులు తీసుకుంటుండ అనే దాంతో ఉన్నప్పటికీ పార్టీ పరువు పోతున్నది. తను అనుకున్నటువంటి మొత్తం తను నిజంగా సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ నిజంగానే చేస్తున్నట్లయితే చేస్తున్నాను రాహుల్ గాంధీ నమ్మితే ఆయన చేస్తాడనేది అర్థమైపోతుంది. లేకపోతే ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, నేను ఆర్ఎస్ఎస్ స్కూల్ నుంచి వచ్చినా అని బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా కొనసాగించడం అంటే అది ఇంకా అసమర్థతకు, చేతగాంతనానికి, రాహుల్ గాంధీ చేతగాంతనానికి కూడా పరాకాష్ఠగా పోతున్నది. అది ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ముఖ్యమంత్రిని మార్చుకోవడమో, వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పగించడమో అట్లాంటి పని చేయాలి తప్ప మీరు పూర్తిగా మీరు ఇక దేశంలో నేను సిద్ధాంతపరమైన ఫైట్ మోడీతో చేస్తున్నా అంటే నమ్మలేరు. మిగతా మీ దగ్గర ఏమన్నా నమ్ముతారు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇంకే ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏమాత్రం రాజకీయాల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు నమ్మరు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి బీజేపీ మోడీ అనుకూలంగా చంద్రబాబు నాయుడుకు కోవర్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక మీడియా విషయం చూసినట్లయితే ఈ మీడియా ఈ బనకచర్ల విషయము, నదీ జలాల విషయంలో చూడండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఒక మైండ్ సెట్తో క్లియర్ అది కరెక్టే, బనకజర్ల కట్టుకోవడం కరెక్టే అనే ఒక భావజాలాన్ని క్రమంగా వ్యాపింపజేస్తారు తెలంగాణలో. అందుకే ఇది ఆలోచించుకోవాల్సినటువంటి ఆంధ్ర మీడియా చేస్తున్నటువంటి దాంట్లో నిన్న దాదాపు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటిది, రేవంత్ రెడ్డికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు ఇది మిగులు జలాలేనండి, వాడుకోవడం తప్పేంది అనే యాంగిల్నే ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసే విధంగా టీవీ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా టీవీ ఛానల్స్ కావచ్చు, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా పేపర్లు కావచ్చు, ఇది అబ్జర్వ్ చేయాల్సినటువంటి తెలంగాణ సమాజం ఓ మైండ్ సెట్ క్రియేట్ చేస్తున్నట్టు. సోషల్ మీడియా అంటే ఓకే, ఎప్పటికప్పుడు సమాధానాలు వస్తున్నాయి, అది ఉన్నది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా పూర్తిగా బనకచర్లకు అనుకూలంగానే వ్యవహరిస్తుంది కనిపిస్తుంది. ఆ రకమైనటువంటి థాట్ పోలీసింగ్ చేస్తూ క్రమంగా అదే కరెక్టు, అక్కడ ఏ వాడుకుంటే తప్పే ఉందండి, మీరు సముద్రంలో పోయే నీళ్ళు వాడుకుంటే తప్పే ఉన్నది, 3000 టీఎంసీలు ఇది అన్నారు కదా, ఆ 3000 టీఎంసీలు పోతున్నాయని చెప్తే వాడుకోమని చెప్పినట్ట. 3000 టీఎంసీలో తెలంగాణ వాటా ఏంది, ఇది తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుంది ఏంది అనే ఒక మైండ్ సెట్ మాత్రం ఒక పర్సెప్షన్ క్రియేట్ చెప్పట్లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఇది తెలంగాణ సమాజం గ్రహించుకోవాలి. మీరు సోషల్ మీడియాలో చూసి ఇంకా కొత్త గోదావరి మీద తెలుసుకొని నదుల జలాలకు సంబంధించినటువంటి అవగాహన పెంచుకోవాలి తప్ప ఈ మీడియా ఇలానే చేస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా పూర్తిగా వాళ్ళకు అనుకూలంగానే నదీ జలాల విషయంలో వాళ్ళదే కరెక్టు, ఇదే ఇక్కడున్న వాళ్ళదే తప్పు అనే యాంగిల్లో క్రమంగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది చాలా అభ్యంతరకరమైనటువంటిది. ఇక్కడ ఉంటూ ఇక్కడి వనరులు వాడుకుంటూ ఇక్కడి ప్రభుత్వం ఇచ్చే యాడ్స్ కూడా తీసుకుంటూ ఇక్కడి ప్రజల శ్రమశక్తి అదంతా డబ్బులు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నటువంటి యాడ్స్ కావచ్చు, ఇక్కడ ప్రజల శ్రమశక్తి ద్వారా వచ్చిన ఆదాయాన్ని డబ్బులు తీసుకుంటూ మీరు ఆంధ్రాకు పాట పాడడం అనేది సరైనటువంటిది కాదు. ఇది ప్రతి ఒక్కరూ తెలంగాణ సమాజమే ఖండించాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. ఎస్, అంటే అసమర్థ జాతీయ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉన్న అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులను ఇంకా ఏ విధంగా గోసబెడుతున్నాడు, దానికి సంబంధించి వివరంగా సమాచారం చూద్దాం. రాకేష్ గారు, తెలంగాణలో ప్రజల్ని, రైతుల్ని ఏ విధంగా రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు అంటే దానికి కారణం ఎవరు అనేది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాము. అంటే కీలకంగా చూసుకుంటే ఏదో ఎలక్షన్స్, ఎన్నికల స్ట్రాటజీ, స్థానిక సంస్థల్లో ఏదో రైతు భరోసా వేస్తే నాకు ఓట్లు వేస్తారు, మమ్మల్ని గెలిపిస్తారో, ఇంకేదో స్ట్రాటజీస్ ప్రయోగిస్తున్న నేపథ్యంలో అర్బన్ రైతులు అనే అంశాన్ని తీసుకొచ్చి ఎక్కడ కూడా వాళ్ళెవరికి కూడా రైతు భరోసా పూర్తి స్థాయిలో వేస్తే కాంగ్రెస్ ఎక్కడైనా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుందంటే అది కళ్ళ అనే విషయం అర్థమవుతుంది. కానీ అర్బన్ రైతులు అనే పేరుతోని వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎగ్గొట్టిన పరిస్థితి ఉన్నది. ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే కోతలు తప్ప ఇంకేం చెయ్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే విషయం కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది రైతుల మధ్యన. ఒకటి మేడం, నేనేమంటున్నానంటే
అర్బన్ రైతులు, రూరల్ రైతును ఎప్పుడు కూడా రైతుగానే చూడాలి. ఎస్. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు రైట్ ఆఫ్ ఇచ్చేసి వాళ్ళకు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు మీరు. మరి రైతుకు వచ్చే వరకు ఎందుకు ఇవన్నీ కండిషన్లు ఎందుకు వస్తున్నాయి? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, సరే నువ్వు పైసలు ఇస్తాను, ఒకటేంటంటే అబద్ధాల పునాదుల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డదండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డది అబద్ధాల పునాదుల మీద. ఎందుకంటే ఆయన ఏం చెప్పిండు, కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, గతంలో నేను 4,000 ఇచ్చిన, తర్వాత 5,000 చేసిన, దాన్ని 6,000 చేస్తా, 12,000 అవుతుంది అని చెప్పేసి. అంటే నేనేమంటున్నా అంటే 8,000 ఇచ్చినాం, 10,000 చేసినాం, 12,000 చేస్తాం, మెల్లమెల్ల దాన్ని 16,000 వేస్తామని కేసీఆర్ గారు చెప్పారు. చెప్పారు కేసీఆర్ గారు. అదేవిధంగా ఆయన ఏమన్నాడు, పెన్షన్ కూడా పెంచుతాం. వీళ్ళు ఏమన్నారు, రాగానే 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు, 15,000 రైతు బంధు ఇస్తామన్నారు. ఆల్రెడీ 2 సీజన్లు ఎక్కువ వడ్లు మొత్తం ఏది పండిన ప్రతి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. నేను ఈరోజు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటి వరకు బోనస్ పడ్డ రైతు డీటెయిల్స్ ఏమైనా ఉంటే బయటపెట్టు. ఈ మొన్న ఎండాకాలం సీజన్లో వడ్లు కొన్నారు కదా, ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారు లెక్కనైతే నీ తాను ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడం ఒకటే స్పష్టంగా, ఇప్పుడు నేను బ్యాంకులకు రైతు రుణమాఫీ చేసిన, రైతు రుణమాఫీ ఉత్తగానే అవుతుంది, బ్యాంకులకు అయితే నువ్వు పైసలు ఇవ్వాలి కదా, డీడీఓ లేకపోతే చెక్కో ఏదో ఒకటి ఇవ్వాలి కదా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే కదా. ఆ డీడీఓ చెక్కో నేను ఇన్ని పైసలు ఇచ్చినని చెప్పేసి కాగితం బయట పెట్టమని, కాగితం ఎందుకో బయట పెడతలేరు, డేట్లతో సహా పెట్టాలి. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, నేను 9,000 కోట్లు వేసిన, 10,000 కోట్లు వేసిన, 1,00,000 కోట్లు వేసిన, కాగితం బయట పెట్టి సార్. ఉత్తనే కాదు కదా నువ్వు, నేనేదో నోటికి లెక్క చెప్పిన. గతంలో నేనేమంటానంటే అన్ని నోట్లకే లెక్కలు ఉన్నాయి, ఎక్కడ కూడా నోటు మీద రాసి ఉన్నటువంటి లెక్కలు అయితే లేవు. నేనేమంటున్నా అంటే మొత్తం కూడా ప్రజల్ని తప్పుదోవ పాటిస్తూ అబద్ధాలు చెప్తూ లాస్ట్కి అయితే ఏడికి దిగజారినావంటే చెప్పకుండా చేయకుండా నీ భూమి కాదని కూడా తాకడ పెడతాను. ఊళ్ళో ఉంటారు దొంగతనంగా, వీని బర్రె ఎత్తుకపోయి అమ్మకచ్చడం, వాని కోడి ఎత్తుకపోయి అమ్మకచ్చే వాళ్ళు ఉంటారు, కొల దొంగలు బర్ర దొంగలు ఉంటారు. అట్లా ఇప్పుడు భూమిలో దొంగ వచ్చింది మన రాష్ట్రానికి, అది సెంట్రల్ యూనివర్సిటీ భూమిని తీసుకపోతే తాకట్టు పెట్టేస్తుంది. ఇప్పుడు రేపు పొద్దుగాల ఏ దొరుకుతుంది, ఏ భూమి దొరుకుతుందో తాకట్టు పెడదామని తిరుగుతుండు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కంప్లీట్గా అంటే అస్తవ్యస్తంగా మొత్తం కూడా ఏ పథకాన్ని అమలు చేయకుండా, గత పథకాలు సంక్షేమ పథకాలు ఎందుకు లేవు అంటున్నా అంటే, ఇది నేను చెప్పింది కాదు, ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పింది. ఆయన ఏం చేసిండు, గత బడ్జెట్లో 23-24 బడ్జెట్లో ఏం చేసిండు, నేను సంక్షేమ పథకానికి 46,000 కోట్ల రూపాయలు పెడుతున్నా అని చెప్పిండు. ఆయన ఖర్చు పెట్టింది ఎంత అంటే దానికి తీస్తే 26,000 కోట్లు ఖర్చు పెట్టిండు. మిగతా 20 కోట్లు ఏం లేవు, అది ఖర్చు పెట్టలే, లేవు అసలు. బడ్జెట్లో కేటాయింపులే జరగాయి, అంటే అది ఖర్చు పెట్టినప్పుడు కేటాయింపులే జరిగినట్టు. ఇప్పుడు కూడా మళ్ళీ పెట్టిండు 55,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిండు. మళ్ళీ అవి ఖర్చు పెట్టినట్టు అవి కూడా ఖర్చు పెట్టాడు. ఉత్త కాగితాల మీద లెక్కలు రాస్తుండు, ఎక్కడ కూడా ఒక కాగితం చూపిస్తలేడు. మొత్తం కూడా ఈరోజు రైతుల తెచ్చిన అప్పులు కూడా ఏడ పెడుతున్నా అసలు ఆయనతో పతకలేదు. అప్పులు ఎవరికి ఇస్తుండంటే కాంట్రాక్టర్ కంపెనీలకు ఇస్తుండ్రు. ఏవైతే ఆయన రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళ మంత్రి గారిది ఒక కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీకి పైసలు ఇస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే మొత్తం ఈరోజు జరుగుతున్నటువంటి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఒక్క సంక్షేమ పథకం కూడా అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి PRC 2 సార్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకసారి 42% ఇచ్చిండు, 42% మీద మళ్ళీ 30% ఇచ్చిండు. అంటే ఒక 100 రూపాయలు జీతం ఉన్న ఆయనకు 185 రూపాయలు అయింది. అంటే ఎంత పెరిగింది, 85% శాలరీ పెరిగింది వాళ్ళది. అది కాకుండా DA అంటే అన్నీ కలిపి, ఎందుకంటే నేను కూడా ఒక గెస్టెడ్ ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్, అంటే నేను ఒక ఇంజనీరింగ్ సర్వీసెస్లో పనిచేసిన కదా, నాకు ఆ రోజు వచ్చిన జీతం ఈరోజు నా దోస్తుల జీతం నేను అడిగినప్పుడు ఎంత ఉన్నది రాబాయ్ అంటే వాళ్ళు డబుల్ అయిందని చెప్తారు. అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు జీతం డబుల్ అయితే ఈరోజు నా పరిస్థితి ఏంటంటే కనీసం DA లేని పరిస్థితి. కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి ప్రజాకోణంలో ఆలోచించారు. కేసీఆర్ గారు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు కూడా ఆయన సొంత ఇంట్లో కూడా ఉండలే, ఆయనకి సొంతం ఇల్లు కూడా లేదు. నిజంగా అందరూ అంటారు ఓ కేసీఆర్ అది అని ఇదని చెప్పేసి, సార్కు సొంతం ఇల్లు కూడా లేదు, గదే పాతిల్లు. ఈరోజు మళ్ళీ పోయి ఆయన నియోజకవర్గంలో ఉంటుంది తప్పితే ఇక్కడ ఇల్లు కూడా, అంటే కేసీఆర్ గారు తన గురించి ఏ రోజు ఆలోచించలే, తెలంగాణ ఉద్యమంలో ఆలోచించలే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచించలే, ఏ రోజుగా ఆలోచించలే. కేసీఆర్ గారి మీద ఈరోజు ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉంటాడు, మరి మా సార్కి ఏదో ప్యాలెస్ లేదు. నేనేమంటాను కనీసం ఇల్లు కూడా లేనట్టు. అంటే నేనేమంటానంటే కేసీఆర్ గారు ఏ రోజు కూడా నాకంటూ ఇది ఉండాలని ఏ రోజు ఆలోచించలే. ఆయన నిరంతరం ప్రజల గురించి అసలు రాష్ట్రం ఎట్లా బాగుపడాలి,
ఆ బాగుపడ్డ సొమ్మును తీసుకొచ్చి ప్రజలకు ఎట్లా పంచాలి, సంపదను సృష్టించాలి, సంపదను పంచాలని ఆలోచించిండు. అంతే. ఎందుకని నేను ఒకటే అడుగుతున్నా, కేసీఆర్ గారు 10 ఏళ్ళ నువ్వే గవర్నమెంట్ ఉన్నావు కదా, 10 ఏళ్ళలో ఎన్ని వడ్లు కొన్నారో బయట పెట్టు. నువ్వు ఈ 4 పంటలు వచ్చినాయి, నువ్వు వచ్చిన పంచని ఇప్పుడు 5వ పంట కదా, నువ్వు ఈ 5 పంటలలో ఎన్ని పంటలు ఎంత కొన్నావు చూపెట్టు. కనీసం వడ్లెన్ని కొన్నావు చూపెట్టు రాదు. నువ్వు నేనేమంటున్నా, వేరే అడుగుతున్నాం, మనం దొడ్డు లెక్క అడుగుతున్నాం. అరే నీకు ఇంతకుముందు గ్రామాలలో పోతే ఎవరిని అడిగినా కానీ కాక ఒక 10,000 1,00,000 అంటే వెంటనే ఇంటికైనా పట్టుకొచ్చి ఇచ్చే పరిస్థితి. ఈరోజు ₹1,00,000 కాదు కదా, ₹1,000 అడిగినా కానీ దిక్కులేనటువంటి పరిస్థితి. దొడ్డు లెక్క నేను చెప్తున్నా ఏంటంటే, ఓ ఇంత దొడ్డు అంత పొడుగైందని కాదు, మొత్తం కూడా ఈరోజు తెలంగాణలో గతంలో ఎరువులు, ఈరోజు పరిస్థితి ఏంటంటే గ్రామాలలో ఎరువులు బత్తాలు దొరుకుతలేవు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమి ఎరువులు తయారు చేసేది కాదు కదా, సెంట్రల్ నుంచి వెళ్ళి ఆర్డర్ పెట్టాలి, ఎరువులు తీసుకురావాలి. ఎరువులు దొరుకుతలేవు, విత్తనాలు దొరుకుతలేవు, నకిలీ విత్తనాలు దొరుకుతున్నాయి. అసలు ఏం నడుస్తుంది రాష్ట్రంలో అంటే అస్తవ్యస్తం. ఇదంతా జరుగుతుంటే ఇంకొక విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉంటారు, వాళ్ళు దళారులుగా ఉంటారు. ఆయనతో ఉన్న కాడికి కూడా ప్రజల నుంచి ఎట్లా వీలైతే అట్లా దోచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మనం విజయ్ గారు అంటే ఒకవైపు అప్పులు తీసుకొచ్చినాయేమో కాంట్రాక్టర్లకి దోచిపెట్టేది ఉంటుంది, అంత ఇంత ప్రజలు ఉన్న దాంతో ఎంతో కొంత కష్టపడేదో పంటలు పండించుకుంటే వాళ్ళని నానా విధాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఏ పథకమైనా తీసుకోండి, అక్కడ కాంగ్రెస్కి సంబంధించిన మనుషులు దళారుల రూపంలోనో ఇంకొక రూపంలోనో ఏదో రూపంలో ఆయనత ప్రజల దగ్గర ఉన్నదానంతటి కూడా దోపిడీ చేసే ప్రయత్నమే కనిపిస్తుంది తప్ప ఇంకేమీ లేదు. దానికి తోడు ముఖ్యమంత్రికి ఆయన బాహటంగా ఏమైనా పథకాలు ఉంటే ముందు మా వాళ్ళకే ఇచ్చుకుంటామని ఆయన ఓపెన్గా బహిరంగంగా మాట్లాడుతుంటాడు, కానీ నిస్సిగ్గుగా మాట్లాడుతుంటాడు. అంటే దీన్ని అంతటిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే, తెలంగాణలో అన్ని వ్యవస్థలను ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అంటే, వ్యవస్థలను ఇట్లా భ్రష్టు పట్టించడం ద్వారానే పథకాలు ఏవి కూడా సక్సెస్ అవుతలేవు. పథకాలు అన్నీ కూడా సగం కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందవు. అందుకే ఒక అన్రెస్ట్ వచ్చేసింది ప్రజల్లో. ఇంత తొందరగా 19 నెలలనే ప్రతి వర్గంలో, రైతాంగం కానించి, చేనేత వర్గం కానించి, కార్మిక వర్గం కానించి, ఆటో వర్గం కానించి, ఉద్యోగ వర్గాల కానించి, అన్ని వర్గాల్లో విద్యార్థులలో కావచ్చు, యువతలో కావచ్చు. ఎందుకంటే ఏ అంశం కూడా ఒక సక్సెస్ఫుల్గా ప్రజల ముందుకు తీసుకెళ్ళట్లేడు. తన స్వార్థమో లేదా కమిషన్లు తీసుకోవడమో లేదా డబ్బులు ఉన్నాయని సగం మందికి ఇచ్చి సగం మందికి ఎగ్గొట్టడము, ఇట్లాంటి వాతావరణం. ఎందుకంటే ఒక రాష్ట్రం మీద ఒక విజన్ ఉన్నట్లయితే రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాలను, విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్ర ఆదాయ మార్గాలు పెంచి మీది డిస్ట్రిబ్యూట్ చేస్తే అందరికీ ఉండేది. ఇప్పుడు తీసుకున్న ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాలేదు. అర్ధంగా సగం చేయటంతో ఈ అసంతృప్తులు వేగమరు. ఇప్పుడు రైతు బంధు అంటున్నారు, రైతు భరోసా వేస్తున్నటువంటి సిచ్యువేషన్లో మీరేం చేస్తున్నారు? మొత్తం ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో కేసులు, దాడులు ఎవరి మీద చేస్తున్నారు? ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద దాడులు, కేసులు, ఇవన్నీ అటువంటి సిచ్యువేషన్. నిరంతరం చర్చ, మీరు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లేదు. నిరంతరం మీరు నిజంగా పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ పథకాల ఇంప్లిమెంటేషన్ తోటి ఒక పాజిటివ్ చర్చ, ప్రజల్లో ఒక హ్యాపీనెస్ ఒక హ్యాపెనింగ్ లాగా ఉన్నటువంటి వాతావరణం తీసుకుపోయేవాళ్ళు. మీరేం చేస్తున్నారు? నిరంతరం ఒక అరెస్టులు, నిరంతరం ఒక దాడులు, నిరంతరం విచారణల పేరుతోటి పిలవడం, ఒక నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్నే ఎక్స్పోజ్ చేస్తున్నారు. అదే పర్సెప్షన్ బిల్డప్ అవుతుంది రాష్ట్రంలో. ప్రజల్లో కూడా ఒక నెగిటివ్ పర్సెప్షనే క్రమంగా బిల్డప్ అవుతూ ఉన్నది. అది వాళ్ళకే నష్టం జరుగుతుంది. మీరు చేసే పాజిటివ్ ఉన్న పావులంతో ఐసావంతో కూడా ఆ పాజిటివ్నెస్ లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు అరెస్ట్ కానీ, రైతులకు సంబంధించిన బేడీలు, ఆందోళన చేస్తే బేడీలు, రైతులకు బేడీలు వేసి సంఖ్యలు వేసి నెగిటివ్, ప్రతిదీ నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ దాన్ని మీరు ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. మీకు అది ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం నెగిటివ్ మాట్లాడితేనే నేను అధికారంలోకి వచ్చిన అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారేమో. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఆ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయలేక వ్యవస్థలు అంతా ధ్వంసం చేసి ఆదాయం రాకుండా చేసేసి ఆ నెగిటివ్నే ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తున్నటువంటిది. అరెస్టులు, ఖండనలు, జైళ్ళకు పంపించడం, జైలు, అరెస్టులు, మర్డర్లు, ఈ అంశాల చుట్టే మీరు రాష్ట్ర ప్రజానికాన్ని తిప్పుతున్నారు. ఇది మంచిది కాదు. ఇది ఆదాయం మరింత పడిపోద్ది, శాంతి భద్రతలు లేవు అనే అంశంలోకి వెళ్ళిపోతుంది. నాయకులను బలవంతంగా అర్ధరాత్రులు అరెస్టులు చేయడము, బలవంతంగా తీసుకుపోవడము, ఇవి
నియంతృత్వానికి అధికారం వచ్చిన తర్వాత ఒక నియంతృత్వానికి అప్రజాస్వామిక పాలనకు నిదర్శనంగా సాక్ష్యంగా భవిష్యత్తులో మిగిలే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఆ రకమైనటువంటి శిక్షనే వేస్తారు. అంటే ఇవాళ ఉన్న రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి ప్రజలు ఈ స్థాయిలో పడుతున్న ఇబ్బందులకి ప్రధాన కారణం ఏది అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. మూల కారణం ఎక్కడుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రజలు ఇవాళ ఒక సొల్యూషన్ కోసం ఎదురు చూస్తున్నారు. పరిష్కారం కావాలి, ఇంకా భరించలేము ఈ కష్టాలు ఉన్న ఒక పాయింట్కి వచ్చేసిండ్రు కదా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సరే ఒకటి ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి నిరంతరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం నడుస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం రైతుల గురించి ఏదైతే కేడీలా బేడీ రాష్ట్రంలో కేడీలు అధికారంలో ఉన్నది కేడీలు అయితే రైతులందరికీ బేడీలు పడిస్తున్నారు. కాబట్టి ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా కేటీఆర్ గారు ఏం చేస్తారు, ప్రపంచం మొత్తం తిరుగుతూ మా తెలంగాణ మంచిది, మా తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఒక పాజిటివ్. అంటే ఇక్కడ కానీ మనం ఏం తీసుకుపోతున్నాం ప్రజల మధ్యకి అంటే ఇప్పుడు యూఎస్ పోయిండు కేటీఆర్ గారు, లేకపోతే ఇక్కడికి ఇంగ్లాండ్ పోయిండు, ఏమని చెప్తుండు గ్రోత్ రేట్లో బాగున్నాం, తెలంగాణలో ఇన్వెస్ట్ పెట్టండి అంటే. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారు, మళ్ళీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ముందుకు పోతామని చెప్పేసి ఒదికు మా నాయకత్వం అంతా కూడా పనిచేస్తుంటే వీళ్ళేం చేస్తారు, ఢిల్లీకి పోతారు, మాకు నీళ్ళొద్దు, ఆ నీళ్ళని పక్క రాష్ట్రానికి ఇచ్చారు, ఈ రాష్ట్రానికి ఇచ్చారు, ఆ రాష్ట్రానికి ఇచ్చారని వీళ్ళు లీటర్లు ఇస్తారు. కాబట్టి నేనేమంటున్నా అంటే మొత్తం కూడా ఈరోజు ఎంత భయంకరంగా ఉందంటే తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు రైతులు దేని గురించి పోరాటం చేశారు, వాళ్ళ భూముల గురించి పోరాటం చేయాలి. లఘుచర్లలో మనం చూసినాం బేడీలు ఎట్లా వేసారు, హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే కూడా బేడీలు వేసారు. ఇవాళ మనం ఎక్కడ గద్వాల జిల్లాలో చూస్తున్నాం, జోగులాంబ గద్వాల జిల్లాలో జోగులాంబలో అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టద్దని చెప్పేసి రైతులంతా తమ భూముల గురించి పోరాటం చేస్తే వాళ్ళకి బేడీలు వేసే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పటికీ 4 సార్లు అప్లికేషన్ తీసుకున్నారండి, నీకు రేషన్ కార్డు ఇస్తాం, పెన్షన్ ఇస్తామని. ఇప్పటివరకు ఒక్క పెన్షన్ ఇవ్వాలి, ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. ఎప్పుడంటే చిన్నప్పుడు ఉంటుండే ఏదో ఊళ్ళో దయం జరుగుతుంది, ఓ స్త్రీ రేపు రా అని చెప్పేసి గోడల మీద రాసినట్టే ఇక రేపు ఇస్తాం, రేపు రేషన్ కార్డు అని రాసి పెట్టారు. ఆ రేపు ఎప్పుడు వస్తుందో, రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందో ఎవరికి అర్థమవుతలేదు. కానీ ఇప్పటికి 4 సార్లు అప్లికేషన్ పెట్టారు. దానికి కాంగ్రెస్ నాయకులు ఇళ్ళ ముందు పడిగాపులు గాయాలి. మళ్ళొక్కసారి తెలంగాణలో దళారీ వ్యవస్థను, రాజకీయ దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఆ దళారీ వ్యవస్థను బాగుపరచడం కోసమే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది ఏంటంటే దోచుకోవడం, దాచుకోవడం, అన్నదమ్ములకు ఎట్లా పంచాలి. నేనేమంటానంటే ఈరోజు అసలు తెలంగాణలో పరిపాలన కొనసాగట్లేదు. నీ పాలనలో జరిగినటువంటి ఒక్క సంక్షేమ పథకమో, ఒక అభివృద్ధి పథకమో, ఒక పిఆర్సీనో, ఒక డిఏనో చూపెట్టు. అంటే గీలకు మంచి జరిగింది, నీకు జరిగినటువంటి మంచి ఉద్యోగస్తులకు జరిగిందా, రైతులకు జరిగిందా? మేడం ఇప్పుడు దారుణమైన పరిస్థితి ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యాక కాలేజీలన్నీ కూడా, రూరల్ కాలేజీలన్నీ కూడా మేము ధర్నాకు పోతామంటే ఇంజనీరింగ్ కాలేజీలన్నీ వెంటనే ఏమంటారు, వాటి మీద రైడ్లు చేయరు, వాళ్ళ మీద టాస్క్ ఫోర్స్ వేయరట. అరే పైసలు వాళ్ళు ఏమడుగుతున్నారు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ప్రకటించిన పథకం, వాళ్ళు ఏమంటారు పాత పైసలు పెండింగ్ ఉండంటే. మేము 2014లో కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా పాత పైసలు కట్టింది. ఒక ప్రభుత్వం అంటే నీ ఇంట్లోకించో నా ఇంట్లోకించి వచ్చాయి కదా, నిరంతర ప్రక్రియ. ఈరోజు నువ్వు చేయాల్సింది సరే, మరి నీ 2 సంవత్సరాల పైసలు ఎందుకు ఇస్తలేవు? మరి సరే గతంలో 1000 కోట్లు 2000 కోట్ల పెండింగ్ ఉంది, మరి నీ పైసలు ఎందుకు ఇస్తలేవు? నువ్వు వచ్చినప్పటి నుంచి 1,50,000 కోట్లు అప్పు చేసినావు కదా. మా బీసీ విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు పైసలు కట్టడానికి పైసలు లేవు. మళ్ళీ ఏమన్నా 42% రిజర్వేషన్ అంటావు. అరే ఫీజు రియంబర్స్మెంట్ సర్టిఫికేట్లు రేపు పొద్దుగాల కాలేజీలలో చేయను కావాలి. ఆ కాలేజీ నడవలేని పరిస్థితి, దాంట్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కూడా జీతాలు లేకపోతే ఎట్లా నడుస్తాయి? కరెంటు బిల్ అయినా కట్టాలి కదా. ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు మొత్తం కూడా పాలన మొత్తం అస్తవ్యస్తం చేసారు. నిన్ననే నేను ఒక టీవీలో చూస్తున్నా, ఒక జూనియర్ కాలేజీ అయినా మొత్తం ఐపీ పెట్టి పారిపోయాడు. ఎందుకంటే నాకు గవర్నమెంట్ నుంచి పైసలు వస్తలేవు అని చెప్పి. అంటే ఒక బేసిక్ ప్రశ్న వస్తుంది రాకేష్ గారు, అంటే ఇన్ని విధాలుగా ఈ ప్రభుత్వం వల్ల ఇంత ఇబ్బందులు పడుతున్న ప్రజలంతా కూడా వాళ్ళు మా టైం ఎప్పుడు వస్తుంది, మా తడాక ఎప్పుడు చూపిస్తామా అని వెయిట్ చేస్తున్నారు. అంటే ఏదో 42% ఇస్తామనో, లేకపోతే ఏదో ఎన్నికల ముందు ఇంకేదో రైతు భరోసా వేస్తామనో, బంగారం 15,000 4,000 పెంచారు ఏవో చెప్తే ఓట్లేసే పరిస్థితి ఉన్నదా? నేనేమంటున్నా అంటే మహిళలకు 2,500 స్కూటీలు, తులం బంగారం. ఆయన చెప్పని మాట లేదు. ఆయన చెప్పింది ఏదైనా అవుతుందంటే ఏదైతే లేదు. రైతు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ, అరే ఏది? నేనేమంటున్నా అంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు.
ఉద్యోగస్తులకు చాలా మందికి జీతాలు కూడా ఫస్ట్ పడతలేవు. నేనేమంటానంటే కంప్లీట్గా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆయన అటుకులు బుక్కిండా ఏం చేసిండు అనేది కాదు, అన్నం తిన్నాడు అటుకులు బుక్కిండా కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిండు, రైతు బాధపడకుండా చేసిండు, వ్యవసాయాన్ని అగ్రగామి చేసిండు, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్లు అందరిని ఆదుకున్నాడు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. అంటే నేను ఈ సెక్టర్ కాదు ప్రతి ఒక్క సెక్టర్ అభివృద్ధి చెందిందని స్పష్టంగా చెప్పగలుగుతాం. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని మొత్తం అస్తవ్యస్తం చేస్తుంది. ఒకటే నేనేమంటున్నానంటే మనం దేశంతో ప్రపంచంతో పోటీ పడాల్సిన క్రమంలో ఈ బూతులతోటి పిచ్చి పిచ్చి మాటలతోటి వాడు ఎవడో తెలియదు, వాడు ఎందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండో తెలియదు గాంధీ భవన్లో, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇక మేము కూడా మాట్లాడచ్చు అసలు భాష అంతగానే. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు కాదు, ఒక దళారులను తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. ఆ పార్టీ వాడు ఎవ్వరు లేడు కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం రెంటెడ్ పార్టీ నడుస్తుంది అక్కడ. కాబట్టి నేను గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ ఖతం చేసి పడేసి. కాబట్టి ఈరోజు మేము ఏమంటున్నామంటే తెలంగాణ బాగుపడాలంటే ప్రజలందరూ కూడా చైతన్యవంతమవుతారు. తప్పకుండా ఆల్రెడీ మా పెద్దపల్లి మా ఊళ్ళోనే జరిగింది కాబట్టి చెప్తున్నా, ఏదైతే సన్నవాట్లకు బోనస్ కావాలని రైతులు ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ నాయకుడు అలా మిదిగిపోయాడు, ఈ పంత మండ చంపారు. నేనేమంటున్నా అంటే రేపు రాబోయే కాలంలో తెలంగాణ ఎంత చైతన్యవంతమైందంటే దేశం మొత్తానికి అంటే పీపుల్స్ వార్ అనే పార్టీని దిక్సూచిగా పంపించినటువంటి మావోయిస్ట్ పార్టీని దిక్సూచిగా పంపించినటువంటి గొప్ప గడ్డ ఈ తెలంగాణ గడ్డకున్నటువంటి చరిత్ర. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా తెలంగాణ తనకు తాను ఏ విధంగా అంటే ఆంధ్ర ఏదైతే పాలకులను తరిమి కొట్టినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరొకసారి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి మరొకసారి సిద్ధమవుతుంది. రైట్. అంటే అల్టిమేట్ గా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగినట్టుగా రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రిని కాబట్టి తెలంగాణకు ద్రోహం చేసినా నడుస్తుంది, ప్రజలు భరిస్తారు అనే ఆలోచనలో ఉంటే మాత్రం దానికి ఖచ్చితంగా త్వరలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది గ్రహించాల్సిన అవసరం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న రాకేష్ గారికి, విజయ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.